గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్ 2 క్యాడర్లో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. గ్రూప్ 4 పరీక్షలో విజయం సాధించి మహబూబాబాద్ మున్సిపాలిటీలో సేవలందించారు. అప్పుడే ప్రతిభావంతురాలైన అధికారినిగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆ తర్వాత గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపికై డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం సాధించింది. అయితే అలాంటి అధికారిని బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అసలు ఈ డోలి సంధ్య బలవన్మరణానికి పాల్పడిన విషయం కుటుంబ సభ్యులకు ఎలా తెలిసింది? అసలు ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్ గా శిక్షణ పొందుతూ విధులు నిర్వహిస్తున్నటువంటి మహబూబాబాద్ చెందిన డోలి సంధ్య మొత్తం యువతి ఫ్యాన్ కు వేసుకుని బలవన్మరణం పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో మొత్తం కలకలం చెప్పింది. అయితే మహబూబాబాద్ చెందిన డోలి వెంకటేశ్వర్లు పద్మ దంపతులకు 2 కూతురున్నారు. ఈ డోలి సంధ్య అనే అమ్మాయి మాత్రం చిన్న కూతురు అని తెలుస్తుంది. ఈమె ప్రస్తుతానికైతే ఖమ్మం జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగం చేస్తుంది. అయితే సోమవారం సాయంత్రం అంటే తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన సంఘటన చూసినటువంటి సంధ్య తిరిగి వచ్చేసరికి మొత్తం ఫ్యాన్ కి మొత్తం ఊరేసుకొని చనిపోయినట్టు మొత్తం తెలుస్తుంది. అయితే ఎందుకు జరిగింది అనేది వివరాలు మాకు తెలియదు. ఎందుకంటే ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి సంధ్య చాలా సిన్సియర్ గా చదువులో రాణించేది. ఒకవైపు గ్రూప్ 4 ఉద్యోగంలో కూడా మన మున్సిపాలిటీలో మున్సిపల్ సంబంధించినటువంటి వార్డ్ ఆఫీసర్ గా కూడా ఉంది. తర్వాత మళ్ళీ గ్రూప్ 2 లో కూడా ఉద్యోగం సంపాదించి ఖమ్మం జిల్లా చెందినటువంటి ఒక ప్రాంతంలో కూడా డిప్యూటీ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తుంది. రోజు వెళ్ళి రోజు సాయంత్రం వచ్చేది. అయితే సోమవారం సాయంత్రం యథావిధిగా ఆమె డ్యూటీలోకి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు. మరి ఆమె ఎందుకు మరి ఆమెకి సంబంధించినటువంటి పూర్తిగా మనకి సమాచారం తెలియదు. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉండేటివి. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు తల్లితో కానీ చిన్న కుటుంబ కలహాలు మాత్రమే ఉండేటివి. మరి దీన్ని బేస్ చేసుకొని మరి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? మధు, ఇటు గ్రూప్ 4 నుంచి గ్రూప్ 2 వరకు ఎదిగిన సంధ్య అసలు ఇంత అనుమానాస్పదంగా మృతి చెందడానికి కారణం ఏంటి? అంటే ఉద్యోగపరంగా ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? వారి కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు? ఆమె చనిపోయే ముందు ఎవరితోనైనా మాట్లాడారా? డోలి సంధ్య వృత్తికి మొత్తం అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆమె చదువులు మంచిగా రాణించేది. అందరితో కూడా కుటుంబ సభ్యులతో తోటి ఉద్యోగస్తులతో ఆమె గ్రూప్ 4 ఉద్యోగం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నా కూడా అందరితో కూడా మంచిగా ఉండేది. ఆమె విధుల పట్ల కూడా ఆమె మంచిగా ఉండని చెప్తున్నారు. తర్వాత గ్రూప్ 4 ఎంపికైన తర్వాత కూడా కుటుంబ సభ్యులు కూడా ఆనందం చేశారు. ఎందుకంటే మా కూతురు మా కళలు నిజం చేసిందనే ఒక కుటుంబ సభ్యుల్లో కూడా ఉండేది. ఆమె కూడా ఎప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు షేర్ చేసుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులతోనే ఎక్కువ టైం కేటాయించేది. తను ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువ ఉండేది కాదని తెలుస్తుంది. మరి ఎందుకు మరి ఈ కాలంలో గ్రూప్ 4 గా ఉద్యోగం సంపాదించిన అనతి కాలంలో కూడా మంచి పేరు కూడా తెచ్చుకుని తెలుస్తుంది. మరి ఇలాంటప్పుడు మరి ఆమె ఆత్మహత్యకి ఎందుకు పాల్పడింది అనేది ఒక చర్చాంశంగా మారింది. ఒక కాకపోతే కుటుంబంలో చిన్న చిన్న కుటుంబ కలహాలు మాత్రం ఉండేది. అవి సూసైడ్ చేసుకునేంత వరకు మాత్రం దాచేది కాదు. మరి ఇప్పుడు ఆమె చనిపోవడంపై చాలా ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి. మరి ఆమెకి మృతికి గల కారణాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పటికే బాడీని మొత్తం పోస్ట్ మార్టం తీసుకెళ్లి పరిశ్రమ నిర్వహిస్తున్నారు పోలీసులు కూడా. కేసు నమోదు చేసుకుని మరి చూడాలి. మరి పోలీసులు మరి ఈ విషయాన్ని మరి మృతికి గల కారణాలు ఏ విధంగా తెలియాల్సింది. మధు, ఆమెకు సంబంధించిన ఫోన్ కానీ ఇతర వస్తువులు కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? ఎగ్జాక్ట్లీ. ఆమె చనిపోయినప్పుడు కూడా ఏం చనిపోయినా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడిందా సంబంధించిన ఫోన్లు కానీ ఆమెకు సంబంధించిన డైరీలు కానీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని అన్ని కూడా విచారణ చేపడుతుంది తెలిసింది. చూద్దాం మరి ఆమె మృతి గల కారణాలు కూడా మరి పోలీసులు మరి ఏ విధంగా దాన్ని నిర్ధారిస్తారు, ఏ విధంగా చెప్తారో మనం కూడా వెయిట్ చూడాలి. రైట్ మధు, థ్యాంక్ యూ. రైట్, ఇక ప్రతిభావంతురాలైన అధికారినిగా గుర్తింపు పొందుతూ గ్రూప్ 4 నుంచి గ్రూప్ 2 ఉద్యోగం వరకు ఎదిగిన డోలి సంధ్య అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె బలవన్మరణానికి దారితీసిన అసలు కారణాలు ఏంటనేది ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి కారణాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.